గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, గాలి తుపానుల కారణంగా ఉత్తర భారతదేశంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులు, భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లో 16 మంది మృత్యువాత పడగా గుజరాత్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు రాజస్థాన్లోనూ భారీ వర్షాల దాటికి 6 ప్రాణాలు కోల్పోయారు. అకాల వర్షాల కారణంగా పంటలు, ధాన్యం దెబ్బతిన్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని అందజేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కింద ఈ మొత్తాన్ని అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తమిళనాడులోని ధేని జిల్లాలోని అండిపట్టిలో ఎన్నికల్లో పంచేందుకు అక్రమంగా దాచిన 1,48,00,000 రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వార్డు నెంబర్లు, ఓటర్ల సంఖ్య వారీగా ఓటుకు 300 చొప్పున పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన 94 డబ్బు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బు ఏఎంఎంకే పార్టీ కార్యక్రమాలు సాగించే భవనంలోని ఓ దుకాణంలో లభ్యమైనట్లు వివరించారు. అండిపట్టిలోని ఏఎంఎంకే మద్దతుదారుడి దుకాణంలో డబ్బులు దాచినట్లు అందిన సమాచారం ఆధారంగా ఈసీ, ఐటీ అధికారులు రాత్రే తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడగా వారిని చెదరగొట్టేందుకు గాల్లో 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు 4 ఏఎంఎంకే కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అండిపట్టి శాసనసభ నియోజకవర్గానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. భార్య కాపురానికి రావడం లేదనే కోపం, పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతో కత్తిగట్టిన దుర్మార్గుడు తన దగ్గర ఉంటున్న 2 చిన్నారుల్ని అతి దారుణంగా హత్య చేశాడు. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సింది పోయి ఉన్మాదిగా మారి పసివాళ్ల ఆయువు తీశాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్న తండ్రే కత్తిగట్టి 3 పిల్లలపై దాడి చేశాడు. ఈ ఘటనలో అఖిల్, శరణ్య మృతి చెందగా మరో చిన్నారి మల్లీశ్వరికి గాయాలయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావటం లేదని కసిపెంచుకున్న నిందితుడు తన కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నాడు. భార్య లేకపోతే తమను ఎవరు చూసుకుంటారని చిన్నారుల్ని చంపి తాను చచ్చిపోతానంటూ వారం నుంచి బెదిరిస్తున్నాడు. చివరకు అన్నంత పని చేశాడు. ప్రతిరోజు నానమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని మంగళవారం రాత్రి బలవంతంగా ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు. అఖిల్ను చాకుతో గొంతు కోసి చంపేశాడు. శరణ్యను వంటగదిలో ఉరివేశాడు. మల్లీశ్వరిపైన దాడి చేయగా తప్పించుకుని నానమ్మ, మేనత్తలకు విషయం తెలిపింది. భార్యను రోజూ కొడుతూ వేధించడం వల్లే పుట్టింటికి వెళ్లిపోయిందని నిందితుడు కుమార్ తల్లి, సోదరి తెలిపారు. వారం క్రితం ఓసారి పిల్లలకు ఉరివేయడానికి ప్రయత్నించగా తామే అడ్డుకున్నామని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని వాపోయారు. పిల్లలు వండుకున్నారు, వచ్చిన నేను వండుకుంటాంటే నా మండనేలేడు, బయటకు కొట్టేలా కొట్టిండు. నేను ఇంటికి మా బిడ్డ దగ్గర ఉంటున్నాను, కిరాయికి ఉంటుంది ఆమె దగ్గర ఉంటాను. నేను ఉన్నాక ఇక 11 గంటల దాకా ఆడికిడికి తిరిగినాము. మంచిగా పండుకుని టీవీ పెట్టిండు, పండుకున్నారు కదా అని పండుకున్నాం. పోయి ఇంకా పెద్ద పిల్లకు ఇట్లా చేస్తుంటే మేలుకొచ్చి ఊరికొచ్చింది నా దగ్గరికి. నాయనమ్మ 3 చచ్చిపోయారని ఊరికొచ్చింది. 3 చచ్చిపోయి వచ్చి చూసే వరకు 2 చచ్చిపోయారు. ఆయన కూర్చొని ఉన్నాడు. భార్య లేదు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. ఆయన కొడితేనే వెళ్ళిపోయింది. కొట్లాట జరిగి నెల అయింది. పిల్లం వెళ్ళిపోయింది. పిల్లలు మా దగ్గరనే నా దగ్గరనే ఉంచుకున్నాను. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతలేరు. పొమ్మన్నా కూడా పోమన్నారు. మొన్న ఎలక్షన్ నాడు ఊరేసిండు. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే నేనే ఫోన్ లేపి తమ్ముడు కదా అన్నట్టు నేను వెనకేసుకొని వాళ్ళు ఇంకోసారి చేయడు కదా అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ సొంత తమ్ముడే సార్.
పెళ్ళం కోసం నా పెళ్ళం వస్తలేదు, నేను నా పిల్లలు ఎవరు చూడాలో చంపేస్తా, నేను చచ్చిపోతా, నీకు ఇదే పాట వారం రోజుల నుంచి అని లాస్ట్కి చంపేసింది సార్. కన్న పిల్లల్ని కిరాతకంగా హతమార్చిన కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 పిల్లలు తనకు పుట్టలేదంటూ భార్యను వేధించేవాడని, ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. కుమార్కు వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. తనకు ఇతను మేస్త్రి పనిచేస్తాడు, బాగా తావుడుకు బానిసైపోయాడు. దానివల్ల భార్య కూడా దూరంగా ఉంటుంది, అవనికి హింసించడం అనేసి దూరంగా ఉంటుంది. ఈ కేవలం అతను తావుడికి పూర్తిగా బానిస అయిపోయాడు. తర్వాత భార్య పట్ల అనుమానం, భార్యని హింసపెట్టడం, ఈ పిల్లలు తన పిల్లలు కాదని చెప్పేసి ఆమెను బాధ పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి కొద్ది రోజులుగా. పెద్ద మనుషుల సమక్షంలో కూడా కొన్ని వీళ్లకు పంచాయతీ జరిగింది. అయినా అతని ప్రవర్తనలో కానీ స్వభావంలో మార్పు ఏం రాలేదు. కుమార్ను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, వివాహమైన కొద్ది రోజుల నుంచే వేధింపులకు పాల్పడేవాడని అతడి భార్య వాపోయింది. తీవ్రంగా హింసించడం వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. పిల్లల్ని బలవంతంగా తన దగ్గర నుంచి తీసుకువెళ్లాడని చెప్పింది. 12 సంవత్సరాల నుంచి ఎగుతానే ఉన్నా. ఎప్పుడు కొట్లాడినా కూడా పిల్లల్ని నిన్ను చంపేస్తా, బతకనియ్యను, పిల్లల్ని నిన్ను చంపేస్తా, నేను బతకనియ్యను అనేటోడు సార్ ప్రతిసారి. నా పిల్లలు నాకు గుట్టలేరు, నేను నీకు తండ్రిని గాను, పిల్లలకు తండ్రిని గాను. వాళ్ళు ఎక్కడ కన్నారో ఏమో తెలీదు. నేను డెలివరీ కూడా పోలేను సార్ ఎక్కడ. నేను మా అత్తగారి ఇంట్లోనే డెలివరీ ఉన్నా. 12 సంవత్సరాలు అవుతుంది సార్. నవంబర్ వస్తే 12. 12 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉంది సార్. మేస్త్రి పని చేశాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. ఈ విషయంలో వేధించేవాడు, చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ప్రతి దాంట్లో హింసించేవాడు, పెద్ద సైకోలాగా. కిరాతక తండ్రి చేతిలో గాయపడ్డ పెద్దమ్మాయి మల్లీశ్వరి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నాంపల్లి ఎంజే మార్కెట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్పోర్టు గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రేమాన్ముద్దుల వరుస ఘాతుకాలు మరవకముందే మరో యువకుడు కిరాతకానికి ఒడిగట్టాడు. చెల్లెలి వరుసయ్యే యువతని పెళ్లి చేసుకోవాలంటూ కత్తితో దాడికి దిగాడు. బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన రమేష్ అలియాస్ ఉమేష్ సొంత చిన్నాన్న కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ 3 నెలలుగా వేధిస్తున్నాడు. శంషాబాద్ ధర్మగిరి ఆలయం వద్ద దేవాలయానికి వెళ్తుండగా వెంబడించాడు. కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉన్మాది రమేష్ కత్తితో దాడి చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ను రిమాండ్కు తరలించారు. సిద్దిపేట గ్రామీణ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన 2 యువకుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. బొంగరం లింగారెడ్డి దాడిలో పాతూరి రాజిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాఘవాపూర్ సమీపంలో ఘటన జరగ్గా మృతి చెందిన వ్యక్తిని జిల్లాల అటవీ ప్రాంతంలో పడేశారు. 3 రోజుల క్రితం జరిగిన హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్తో పాటు పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు లింగారెడ్డి హత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజారిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా శాఖపురంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ పూజారి నంబి శ్రీనివాసులు రాత్రి ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ నేడు గాంధీభవన్లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, పీసీసీ, సీఎల్పీలతో పాటు ముఖ్య నేతలు, జిల్లాల సమన్వయకర్తలు పాల్గొనే ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తారు. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ల అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.
కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని అంచనా వేసుకుంటున్న ఆ పార్టీ స్థానిక సంస్థల్లోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. జిల్లాల వారీగా నాయకులతో సంప్రదిస్తూ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పార్టీకి చెందిన మండల అధ్యక్షులకు అప్పగించిన పీసీసీ మొత్తం 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు పీసీసీ ఇవాళ గాంధీభవన్లో రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు మొదలు కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలతో పాటు 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇటీవల నియమించిన ఆయా జిల్లాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యులు పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తారు. అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొని అధిక సంఖ్యలో మండల ప్రాదేశిక సభ్యులను, జిల్లా ప్రాదేశిక సభ్యులను, మెజార్టీ సంఖ్యలో జిల్లా పరిషత్తులను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను రచించుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మండలాల స్థాయిలో పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీకి విధేయులుగా ఉంటూ ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి రేపటికి తుది జాబితా సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించారు. అయితే యువతకు ఈ ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 18వ తేదీన జిల్లాల స్థాయిలో డీసీసీలు తుది జాబితా సిద్ధం చేస్తారు. ఆ మరుసటి రోజు 19వ తేదీన ఆ జాబితాలను పీసీసీకి ప్రతిపాదిస్తారు. స్థానిక సంస్థలకు చెందిన వ్యవహారం అంతా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సమన్వయకర్తలకే పార్టీ కట్టబెట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ఒక్కదానిని మాత్రం పీసీసీ స్థాయిలో చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 32 జిల్లాలకు జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో వీలైనంత మేరకు సామాజిక సమానత్వాన్ని పాటించి అన్ని వర్గాలకు తగిన రీతిలో ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే బలమైన అభ్యర్థులని బరిలో నిలపటం వల్ల విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జిల్లాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి అక్కడి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి సంబంధించిన ఫోటోల్లో నిజం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రి చికిత్స కోసం వచ్చిన వారిని సిబ్బంది బయటకు గెంటేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సిబ్బంది గెంటేసింది రోగుల్ని కాదని వేరే కారణాలుండవచ్చని రాజలింగం అన్నారు. అడ్మిట్ అయిన పేషెంట్ను కార్ బయట అంటే హాస్పిటల్ బయట పడుకోబెడుతున్నారని ఒక సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. సో అది మాత్రం వాస్తవం కాదు, అది అవాస్తవం. యాక్చువల్ గా పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత ఫుట్పాత్ మీద పడుకోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. రేపు ఓపీ చూపించుకుందామని వచ్చే వాళ్ళు పేషెంట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ రోడ్డు మీద పడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పేషెంట్లు కూడా ఎమర్జెన్సీ ఉంటే మాది ఈ హాస్పిటల్లో 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళని పేషెంట్ అడ్మిట్ చేసుకుంటాం ఇన్సైడ్. సోషల్ మీడియాలో వచ్చినది మాత్రం వాస్తవం కాదు. ఈ మధ్యనే జీహెచ్ఎంసీ వాళ్ళు నైట్ షెల్టర్ కట్టిస్తామని వచ్చారు. మోస్ట్ ప్రాబ్లం ఇంకో 2-3 నెలల్లో అది స్టార్ట్ అవుతుండొచ్చు. మనకు ఆ నైట్ షెల్టర్ ఉంటే అట్లాంటి ప్రాబ్లం ఉండదు. వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట ఫాతిమా వంతెనపై రాత్రి బస్సు, లారీ ఢీకున్నాయి. ప్రమాదానికి గురైన లారీ బ్రిడ్జిపై ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని బ్రిడ్జిపై నుంచి తొలగించారు.
ప్రైవేట్ వాహనాలను దారి మళ్లించినప్పటికీ చాలాసేపటి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. 2 గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితుల నుంచి 36 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బస్సులో పోలీసులు సోదాలు నిర్వహించగా గంజాయి తరలిస్తున్న నిందితులు దొరికారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 1,80,000 వరకు ఉంటుందన్నారు. ఒకరు స్నేహహస్తం చేస్తారు, సరే సిద్ధమే అంటూ చేయి అందిస్తూనే ఇంకొకరు పేచీలు పెడతారు. ఉమ్మడి శత్రువు భాజపాను ఓడించేందుకు కలిసి నడవడమే మేలని ఇద్దరూ అంటారు. సీట్ల దగ్గరకు వచ్చేసరికి గొడవలు పడతారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు వ్యవహారం ఇలాగే సాగుతోంది. ఓవైపు ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుంటే ఈ 2 పార్టీల మధ్య కీచులాటలకే సమయం సరిపోతుంది. అసలు వీరి మధ్య పొత్తు ఉంటుందా, భాజపాపై ఉమ్మడి పోరాటం చేస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 2 పార్టీల ఉమ్మడి శత్రువు భాజపా. శత్రువు మిత్రుడన్నట్లు భాజపా మీద కోపంతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ఈ 2 పార్టీల మధ్య రోజులు గడుస్తున్నా ఆ వ్యవహారం మాత్రం తేలడం లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను భాజపా గెలుచుకోగా ఆ తరువాత ఏడాది జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆప్ 3 మినహా మొత్తం సీట్లను ఊడ్చేసింది. 70 సీట్లకు గాను భాజపా 3 సీట్లకే పరిమితమైంది. వరుసగా 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఒక్క సీటైనా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే భాజపా లాభపడుతుందని లెక్కలేసిన హస్తం పార్టీ ఆప్తో పొత్తుకు ప్రతిపాదించింది. అందుకు సరే అంటూనే ఆప్ మాత్రం ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్లోనూ కలిసి నడుద్దామని పట్టుబడుతోంది. కానీ ఈ ప్రతిపాదన కాంగ్రెస్కు నచ్చడం లేదు. అదీకాక కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నా సీట్ల సంఖ్య మీద కూడా 2 పార్టీలకు ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తు ఉంటుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. సీట్ల సంఖ్యపై కూడా కాంగ్రెస్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది ఆప్. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో తమకు 4, కాంగ్రెస్కు 3 అంటోంది ఆప్. హర్యానా, పంజాబ్లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఉన్నందున పోటీ చేయబోయే స్థానాల్లో తమకే అత్యధిక సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే పొత్తును ఢిల్లీ వరకే పరిమితం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అయిష్టంగా పంజాబ్, హర్యానాకు అంగీకారం తెలిపింది. కానీ ఇక్కడ సీట్లపై కాంగ్రెస్ ప్రతిపాదించిన సంఖ్యపై ఆప్ సమ్మతంగా లేదు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ సీట్లు కావాలని కోరుతోంది. పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే ఈ అంశంలో 2 పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆప్, కాంగ్రెస్ పొత్తుపైనే భాజపా విజయావకాశాలు ఆధారపడి ఉండటం వల్లనే వారు కోరినన్ని సీట్లకు తాము సిద్ధపడ్డామని రాహుల్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అయినా ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు సిద్ధపడక పొత్తు నుంచి తప్పుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని, అయితే సమయమే తక్కువగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి అదే స్థాయిలో బదులిచ్చిన కేజ్రీవాల్ చర్చలు ఇంకా పూర్తి కాకుండా తాము తప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. పొత్తు కుదుర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్ షా నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక ఓటును చీల్చి వారికి సాయం చేస్తోందని మండిపడ్డారు. పొత్తుల వ్యవహారంపై పలువురు ఇతర కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది. పొత్తు విషయంలో హర్యానాతో ముడిపెట్టడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. हमने ओपनली ऑफर किया कि भाई दिल्ली में पहले 3 और 1 किसी कॉमन प्रत्याशी को आप ढूंढ लीजिए, लेकिन फिर उन्होंने कहा कि 4 हम लेंगे, 3 आप लेंगे, लेकिन साथ साथ शर्त ये रखी कि हरियाणा में करेंगे तभी हम करेंगे। हरियाणा के साथ लिंक करने के पीछे उनका इरादा क्या है मेरी समझ में नहीं आ रहा है। तो राहुल जी ने सही ट्वीट किया है, हमारी नीयत में थोड़ी सी भी खोट नहीं है, अगर खोट हो सकती है तो उनकी नीयत में हो सकती है। तो हम आज भी दिल्ली के लिए गठबंधन करने के लिए तैयार। కాంగ్రెస్ మరో నేత పీసీ చాకో మాత్రం కాస్త సున్నిత స్వరంతో వ్యాఖ్యలు చేశారు. భాజపాను ఓడించటానికి చర్చల కోసం 2 పార్టీల మధ్య సంప్రదింపులు ఎంతో అవసరమని అన్నారు. ముందు ఢిల్లీ సంగతి ఆలోచించి తరువాత ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించాలని సూచించారు.
Any discussion between Aam Aadmi Party and Congress, it should not be stopped. It should happen. It should continue, and we should come to some understanding. Because both of us think that we should defeat BJP. Then the question comes that Aam Aadmi Party is suggesting an alliance in 18 seats beyond Delhi, also in other states also. We feel that Delhi is a state where Aam Aadmi Party and Congress together can defeat BJP in all the 7 seats. Let us come together in Delhi first. కాంగ్రెస్ నేతల విమర్శలను ఆప్ నేత సంజయ్ సింగ్ ధీటుగా తిప్పికొట్టారు. ఏమాత్రం బలం లేకున్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. पंजाब में जहां हमारे पास 4 MP 20 MLA हैं, वहां कांग्रेस पार्टी हमको एक भी सीट नहीं देना चाहती. हरियाणा में जहां कांग्रेस के पास मात्र 1 सांसद है, वहां भी कांग्रेस हमको 1 सीट नहीं देना चाहती. दिल्ली में जहां कांग्रेस के पास 0 MP 0 MLA है, वहां वो हमसे 3 सीट चाहते हैं. क्या ऐसे समझौता होता है? और वास्तव में अगर आप बीजेपी को रोकना चाहते हैं तो आप दिल्ली में 3 सीटों की बात करके 31 सीटें क्यों छोड़ दे रहे हैं? पंजाब, चंडीगढ़, हरियाणा, दिल्ली क्यों नहीं शामिल करते आप? కాంగ్రెస్ ఆప్ నేతల విమర్శలు చూస్తూ ఉంటే అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉమ్మడి శత్రువు భాజపాను ఓడిస్తారా అనే సందిగ్ధత నెలకొంది. పొత్తుల కోసం మరోసారి సంప్రదింపులు జరుపుతామని రెండు పార్టీలు అంటున్నా అవి జరుగుతాయా, జరిగినా ఏకాభిప్రాయం కుదురుతుందా అన్న విషయం తేలేది మరికొన్ని రోజుల్లోనే. ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థులకు ప్రచారాలు తప్పవు. వాటికి ఖర్చు భారీగానే అవుతుంది. అది భరించలేని వారు కొత్త దారులను వెతుకుతున్నారు. అందులో అత్యంత మేలైనది ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్, అంటే నెటిజన్ల నుంచి విరాళాల సేకరణ. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఈ సంప్రదాయం బాగా పెరిగిపోయింది. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్, ప్రజల నుంచి అంతర్జాలం ద్వారా నిధులు సేకరించడం. ఈ విధానం ఐరోపా దేశాల్లో ఎప్పుడో మొదలైంది. 2017లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్కు పరిచయం అయింది. ఇప్పుడు మన దేశంలో ఈ విధానం మరింత విస్తృతమైంది. ఈ దిశగా మొదటి అడుగు వేసింది మాత్రం ఉక్కు మహిళ ఈరోం షర్మిల. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా ఏళ్లపాటు పోరాడారు ఈరోం షర్మిల. 2017లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీ స్థాపించారు. ఆ సమయంలో పార్టీకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 4.5 లక్షలు సేకరించారు. అప్పటి నుంచి ఈ పద్ధతి రాజకీయాల్లో వేగంగా వ్యాప్తి చెందింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు నిమిత్తం పెద్ద ఎత్తున ఆన్లైన్లో విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ మొదటిసారి ఎన్నికల్లో నిలిచిన సందర్భంలోనూ తన ప్రచార ఖర్చుకు ఈ విధానాన్ని అనుసరించారు. సిపిఐ తరపున బీహార్ బెగుసరాయ్ నుంచి పోటీ చేసిన ఆయన క్రౌడ్ ఫండింగ్ ద్వారా 5,500 మంది నుంచి 70 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. ఈ విధానంలో అత్యధిక విరాళం సేకరించిన నాయకునిగా కన్నయ్య గుర్తింపు పొందారు. ఉత్తర ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి మర్లేనాకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 50 లక్షలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధానం ప్రాచుర్యం పొందింది. ఆంధ్రప్రదేశ్ పర్చూర్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్ కుమార్ 1.9 లక్షల రూపాయలు సేకరించారు. సిపిఎం సీనియర్ నేత మహమూద్ సలీం 1.4 లక్షల రూపాయలు సేకరించి క్రౌడ్ ఫండింగ్ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఆప్ నేత రాఘవ్ చెడ్డా పటియాలలో ధరంవీర్ గాంధీ, గోవాలో ఎల్విస్ గోమ్స్, ముంబై ట్రాన్స్జెండర్ కార్యకర్త స్నేహ కాలే ఆమ్ ఆద్మీ పార్టీలోని ఎక్కువ మంది ప్రచార ఖర్చు కోసం ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఇలా ఆన్లైన్లో విరాళాలు సేకరించే వారికి ourdemocracy.in వెబ్సైట్ వేదికగా మారింది. ఇప్పటి వరకు ఈ సైట్ 40 మంది అభ్యర్థులకు 17,000 మంది నుంచి మొత్తం 1.4 కోట్ల రూపాయలు సేకరించి పెట్టింది. రాజకీయ నాయకులు సేకరించే విరాళాల విషయంలో పారదర్శకతను తీసుకుని రావడంలో ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ఉత్తమ మార్గంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ పేరుతో ఉన్నవారంతా దొంగలే అన్న రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలోని మాఢాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు వెనుకబడిన వర్గాన్ని రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు. శరద్ పవార్ వారసత్వ రాజకీయాలను గాంధీ కుటుంబం నుంచే నేర్చుకున్నారని ఆరోపించిన మోదీ ఓటమిని ముందే గ్రహించిన పవార్ ఎన్నికల నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. తాను వెనుకబడిన వర్గానికి చెందినవాడిని కావడంతో కాంగ్రెస్ కొన్నేళ్లుగా తనను, తన వర్గాన్ని అవమానిస్తూ వస్తోందని మోదీ ఆరోపించారు.
मुझे गाली देते देते कांग्रेस के नामदार अब एक पूरे समाज को गाली देने में जुड़ गए हैं। चौकीदारों को चोर कहा, अब पूरे पिछड़े समाज को ही चोर कहने लग गए हैं। मुझे गाली दो, मैं कई वर्षों से बर्दाश्त करता आया हूं, कर लूंगा, लेकिन समाज का पिछड़ा वर्ग हो, दलित हो, पीड़ित हो, शोषित हो, आदिवासी हो, अगर किसी को भी आपने अपमानित करने के लिए चोर कहने की हिम्मत की तो मोदी बर्दाश्त नहीं करेगा, ये देश बर्बाद नहीं करेगा। కరుడుగట్టిన హిందుత్వవాది సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఆమె సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్లీలాతో భేటీ అయ్యారు. అనంతరం భాజపాలో చేరుతున్నట్లు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రకటించారు. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ నిందితురాలిగా ఉన్నారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ తేల్చడంతో గత ఏడాది ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కు పోటీగా సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ను బరిలోకి దింపాలని భాజపా భావిస్తోంది. తాను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపిన సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ తప్పకుండా విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఐటీ దిగ్గజాలు గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి ప్రముఖ సామాజిక మాధ్యమం టిక్ టాక్ ను తొలగించాయి. అసభ్యకర వీడియోలను ప్రమోట్ చేయడం, చిన్నారులను అపరిచిత వ్యక్తులకు వేధింపులకు గురిచేసే అవకాశం ఉండడంతో టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గూగుల్, యాపిల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయా సంస్థలు తమ యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్ ను తొలగించాయి. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో టిక్ టాక్ యాప్ కనిపించడం లేదు. టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై టిక్ టాక్ యాప్ డెవలపర్ బైట్ డాన్స్ టెక్నాలజీ సుప్రీంను ఆశ్రయించగా మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని గూగుల్, యాపిల్ కు కేంద్రం లేఖలు రాయగా ఆ కంపెనీలు స్పందించి చర్యలు తీసుకున్నాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. దిగువమెట్ట చలమ రైల్వే స్టేషన్ మధ్య పెద్దపులి పట్టాలు దాటుతుండగా వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కరీంనగర్ కార్పొరేషన్ శివారులోని గ్రామ పంచాయతీలను విలీనం చేసిన సర్కార్ వాటి సమస్యలపై దృష్టి సారించింది. తొలుత నగరానికి ఆనుకొని ఉన్న 10 గ్రామాలను విలీనం చేయాలని భావించినప్పటికీ అభ్యంతరాలు రావడంతో చింతకుంట, బొమ్మకల్లను మినహాయించి మొత్తం 8 గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య పనులపై అధికారులు దృష్టి సారించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిని విస్తరించి శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ సుడాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సుడా పరిధిలోకి 71 గ్రామాలు తీసుకొస్తూ ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే నగర విస్తీర్ణం పెంచాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే పురపాలికలు, నగరపాలక సంస్థల పరిధిలో గ్రామాలను కలుపుకునేందుకు ప్రతిపాదనలు సేకరించారు. నగరానికి ఆనుకొని ఉన్న 10 గ్రామాలను జనాభా ప్రాతిపదికన విలీనం చేయాలని 2011లో నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో వివాదాలు నెలకొనడంతో పాటు వివిధ గ్రామాల రాజకీయ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య మరింత ముదిరింది. అయితే బొమ్మకల్, చింతకుంట గ్రామాలను మినహాయించి పద్మనగర్, అలుగునూరు, సదాశివనగర్, రేకుర్తి, ఆరేపల్లి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహార్లను విలీనం చేశారు. విలీనం తప్ప చేసిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో నగరపాలక అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ సత్యనారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గ్రామ పంచాయతీలో ఏవైతే అప్లికేషన్స్ వస్తున్నాయో మీకు కంపల్సరీ అప్లికేషన్స్ మీరు తీసుకోవాలి, రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలి, డైలీ వచ్చి మీరు ఇక్కడ రిపోర్ట్ చేయాలి ఆఫీస్ లో. మేము అక్కడనే కూర్చుంటాం, మేము ఆన్లైన్ చేస్తాము. మొత్తం అంతా కరీంనగర్ కార్పొరేషన్ లో పోయి చేసుకోవడానికి జనాలు ఇబ్బంది పెడితే మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది మీ మీద. నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఓకే, ఇప్పటి నుంచి అన్ని అప్లికేషన్ తీసుకుంటే రిజిస్టర్ మెయింటైన్ చేయండి. గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహించని 8 గ్రామాలపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. పారిశుధ్యం గురించి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ రవీందర్ సింగ్ చెప్పారు. ప్రతి ఒక్క గ్రామంలో తప్పనిసరిగా స్పెషల్ డ్రైవ్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ గ్రామాల్లో ఏవైతే విలీనమైనాయో వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాలు కానీ, లేకపోతే స్వచ్ఛ ఆ ఏరియా పేరు పెట్టి కార్యక్రమాలు చేపట్టి అక్కడ ఉన్న యూత్ సంఘాలతోటి అక్కడ ఉన్న ప్రజలను మమేకం చేసి ఒకే రోజు ఆ మొత్తం కూడా విలీనమైన గ్రామం మొత్తం కూడా క్లీన్ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ముఖ్యంగా వాటర్ సమస్య ఎండాకాలం వచ్చింది కాబట్టి అందరి దృష్టి నీళ్లపైన ఉంటుంది కాబట్టి దానిపైన కేంద్రీకృతం చేస్తాం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సేవలన్నీ నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్తే ఖరీదుగా మారతాయని, అంతేకాకుండా ఉపాధి హామీ పథకం అందకుండా పోతుందని ఒకవైపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అధికారులు మాత్రం తమ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆధార్ వ్యక్తిగత సమాచారం చౌర్యం జరిగినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ఈ మేరకు రూపొందించిన నివేదిక ప్రత్యేక దర్యాప్తు బృందానికి చేరింది. కేవలం ఆధార్ సంస్థ దగ్గర మాత్రమే ఉండాల్సిన ఆధార్ సమాచారం ఐటీ గ్రిడ్స్ కు ఎలా చేరిందనే దానిపైనే సిట్ దృష్టి సారించింది. ఆధార్ సంస్థ అధికారులను సమన్వయం చేసుకుని సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటా చౌర్యం కేసు మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు తేల్చి చెప్పారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను అధికారులు దాదాపు నెలకు పైగా విశ్లేషించారు. సైబర్ నిపుణుల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డేటా చౌర్యం జరిగినట్లు తుది నిర్ధారణకు వచ్చారు. 7,82,00,000 మంది సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు స్పష్టం చేశారు. మొదట హార్డ్ డిస్క్లను విశ్లేషించినప్పుడు నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఫోటోలు, వివరాలు మాత్రమే బయటపడ్డాయి. ఆ తర్వాత హార్డ్ డిస్క్లో తొలగించిన సమాచారాన్ని రికవరీ చేసేందుకు మరోసారి విశ్లేషించిన అధికారులు ఆధార్ సర్వర్లో ఉన్న సమాచారం అచ్చుగుద్దినట్లుగా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్లు నిర్ధారించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ కు ఈ కీలక సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ఆరా తీశారు. ఆధార్ సర్వర్లోకి చొరబడి తీసుకుంటారా లేదా ఎవరి సాయంతోనైనా చౌర్యం చేశారా అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధార్ సంఖ్య అధికారులిచ్చిన మరింత సమాచారంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ కు ఏ లాగిన్ ఐడి నుంచి సమాచారం వచ్చిందనే అంశాలను సేకరిస్తున్నారు. తెలుగుదేశం సేవామిత్ర మొబైల్ అప్లికేషన్ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. సీఈఓ అశోక్ 3 హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లడంతో పాటు కంప్యూటర్లలో ఉన్న కొంత సమాచారాన్ని తొలగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో భద్రపరిచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆధార్ వివరాలు విదేశాలకు చెందిన సంస్థల్లో భద్రపరచడం పట్ల ఆధార్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆధార్ వ్యక్తిగత సమాచారం ఏ విధంగా సేకరించారనే విషయాన్ని అశోక్ నుంచి రాబట్టేందుకు అతన్ని సిట్ ముందు హాజరు కావాల్సిందిగా 3 సార్లు నోటీసులిచ్చారు. అశోక్ స్పందించకపోగా తనపై ఉన్న కేసులు కొట్టేయాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. మొదట సిట్ కు సమాధానం ఇవ్వాల్సిందిగా అశోక్ ను హైకోర్టు ఆదేశించింది. సిట్ ముందు హాజరు కాకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ కేసులో ఎవరి హస్తం ఉన్నా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిట్ తెలిపింది. దర్యాప్తులో పురోగతి ఉండటంతో కేసులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది.
మెదక్ జిల్లా కంకి మండలం గాజులపాడులో మహాదేవుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇవాళ ఉదయం అగ్నిగుండం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లోని విగ్రహాలు ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. యువకులు ఇనుప చివ్వలను నోటిలో గుచ్చుకున్నారు. ఒళ్ళు గగురుపరిచే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. హెలికాప్టర్ లోపల అంతటా నిశితంగా సోదాలు చేశారు. హెలికాప్టర్తో పాటు ఆయన వెంట తీసుకెళ్తున్న సూట్ కేసును కూడా పరిశీలించిన తర్వాత ప్రజల దగ్గరికి అనుమతించారు. నిన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెలికాప్టర్ వద్ద ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేయడానికి ప్రయత్నించగా ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం పూర్తిగా తనిఖీలు అయ్యే వరకు ఎన్నికల సంఘం అధికారులకు సహకరించారు. अरे नेलो तो फोटो कितने ना वो चलो अच्छे तो नहीं चल रहे पूरा नहीं खोल दो हाँ हाँ खोल लो टिकट 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 गाड़ी दो गाड़ी दो చిలీలోని పుయర్టో మాంట్ నగరంలో ఒక ఇంటిపై విమానం కూలిన ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. చిలీ తీర ప్రాంత నగరం పుయర్టో మాంట్ నగరంలో ఓ ఇంటిపై చిన్న విమానం కూలింది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న పైలట్ సహా అందులో ప్రయాణిస్తున్న 5 మృత్యువాత పడ్డారు. విమానం వెనుక భాగం ఇంటిలోకి చొచ్చుకొని వెళ్లడంతో ఇంటిలో స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించారు. విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే కూలిపోయిందన్న అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.